గ్యాస్ మరియు అసిడిటీ వల్ల ఛాతీలో మంట వస్తుందా? అదేవిధంగా ఉదయం లేవగానే పొట్ట క్లియర్ అవ్వట్లేదా? రాత్రి పూట ఛాతీ నొప్పి, అదేవిధంగా బ్రీతింగ్ డిఫికల్టీ ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. గ్యాస్ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ని మనం వాడుతూనే ఉన్నామండి. సో ఇది వాడినంత మాత్రాన మనకి గ్యాస్ సమస్య పూర్తిగా మానిందా? లేకపోతే అది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకొని ఎవ్రీడే మనము ఏ విధంగా పళ్ళు దొమ్ముకుంటామో, ఏ విధంగా స్నానం చేస్తామో, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం రాత్రి గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుంటూ మన ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నామా? ఈ విధంగా మీరు కనుక చేస్తున్నారంటే తప్పకుండా మీకు తెలియకుండానే మన ఒక ఆర్గన్స్ని, ముఖ్యంగా లివర్ అండ్ కిడ్నీస్ని మనం ఎక్స్ట్రా లోడ్ పెట్టి ఫ్యూచర్లో ఇబ్బంది కలిగే విధంగా మనకి మనమే చేతులారా నాశనం చేసుకుంటామండి. సో ఈ హ్యాబిట్ అనేది మారాలండి. మనము ఏదో పల్లీలు శనగలు తింటున్నట్టు ప్రతిరోజు కూడా గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకోవడము, మన డేని స్టార్ట్ చేయడము, గ్యాస్ ట్యాబ్లెట్ మింగడము, డేని ఎండ్ చేయడం, ఇది కాదండి. ఇది సొల్యూషన్ కాదండి. మనము మన ఒక లైఫ్ స్టైల్ని, మన ఒక ఫుడ్ హ్యాబిట్స్ని కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ యోగా ప్రాణాయామం కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క గ్యాస్ సమస్యని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది తప్పకుండా కంట్రోల్ చేయొచ్చండి. సో ఈ వీడియోలో మనము మన గ్యాస్ సమస్యకి ఓన్లీ ఒకటే ఒక ఆసనం చెప్తానండి. ఒకటే ఒక ఆసనం అండి. అది కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ చెప్తాము. ఇది కనుక ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీరు రిజల్ట్స్ని చూస్తారండి. అదేవిధంగా ఎలాంటి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఎలాంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఆహారాన్ని మనము ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఒక డైట్లో, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన కిచెన్లో ఉన్న చిన్న హోమ్ రెమెడీ అండి. సో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా మా వీడియోని లైక్ చేయండి. మన ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి. ఇది ఆల్రెడీ మీ అందరూ తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా కానీ మనము ఆహారం తీసుకుంటున్నాము అంటే ఆహారాన్ని పూర్తిగా బాగా నమిలి మింగడానికి ట్రై చేయండి. చాలామంది మెతుకున్నప్పుడే జస్ట్ కలుపుకొని డైరెక్ట్గా మింగేస్తామండి. ఆ విధంగా చేయడం చాలా చాలా తప్పండి. ఆ విధంగా చేస్తూ మీరు ఎన్ని గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్ వాడుతున్నా కానీ లైఫ్ లాంగ్ మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మీకు సొల్యూషన్ అనేది దొరకదండి. సో మనం తీసుకుంటున్న ఆహారాన్ని ప్రాపర్గా చ్యూ చేసి నమిలి మింగాలండి. అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనము ఒకవేళ 100%లో మన పొట్టు ఎంత ఉందంటే దాంట్లో ఒక 70% పోర్షన్ వరకు మాత్రమే మనం తినాలండి. రిమైనింగ్ ఒక 20-30% ఎంటీగా పెట్టేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామండి, బిర్యానీ కానీ వేరే బయట స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా నచ్చింది కదా అని చెప్పేసి 100% కాదండి, 150% అంటే పొట్ట ఎంత ఉంటే ఇంత తినేస్తామండి. పొట్ట ఉబ్బరం, అదేవిధంగా ప్రాపర్గా కూర్చోలేము, తిన్న తర్వాత నించోలేము, ఆఖరికి నడవలేమండి. అంత ఇబ్బంది పెడుతుంది మనకి. సో ఆ విధంగా కాకుండా మనం తినే పోర్షన్, మనకు ఆకలి ఎంతైతే ఉందో దానికి ఒక 70% అండి, మన పొట్ట భాగంలో 70% వరకు మాత్రమే తినడానికి ట్రై చేయండి. అదేవిధంగా మూడో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఒకవేళ కానీ కుదిరితే తిన్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు వజ్రాసనంలో కూర్చోడానికి ట్రై చేయండి. లేదు అంటే ఒక 100 steps అండి. నేను పెద్దగా 10,000 steps చెప్పట్లేదు, 5K steps చెప్పట్లేదండి. ఒక 100 steps లేకపోతే 150 steps అండి. తిన్న వెంటనే నడవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఒక 5 నిమిషాలు నడవండి, చాలా హ్యాపీ అండి. మీ ప్రతి మీల్కి ఖచ్చితంగా మీరు వెంటనే ఒక 5 నిమిషాలు కానీ అట్లీస్ట్ మినిమం ఒక 100 నుంచి 150 steps వాక్ చేయడానికి ట్రై చేయండి. జాగ్ చేయకండి, రన్ చేయకండి, నడవండి చాలండి, జస్ట్ నడవండి. అండ్ అదేవిధంగా అతి ముఖ్యమైనది, మనం ఎప్పుడైనా కానీ మనకు సూర్యుడు కనిపిస్తున్నప్పుడు మాత్రమే తినడానికి ట్రై చేయండి. అంటే మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకు, ఈ టైం ఫ్రేమ్ వరకు మాత్రమే అండి. ఎప్పటి వరకు అయితే సూర్యుడు మనకి కనిపిస్తూ ఉంటాడో, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అప్పుడు మాత్రమే తినండి. ఒక్కసారి ఈవినింగ్ అయ్యి సూర్యుడు అస్తమించడం అంటే నోటికి తాళమండి, నోటికి లాక్ వేసేయాలండి. ఇంకా మనం ఎలాంటి ఫుడ్ కొని తీసుకోవడానికి ట్రై చేయకూడదండి. సో ఈ ఒక్క ప్రాక్టీస్ కనుక మీరు ప్రాపర్గా చేయగలిగితే మీరు 50 to 60% అండి. ఇంతకుముందు చెప్పినవి పాటించకపోయినా ఈ ఒక్కటి కనుక మీరు ప్రాపర్గా పాటించగలిగితే 50 to 60% మీరు రిజల్ట్స్ని చూస్తారండి. అదేవిధంగా మనము ఎప్పుడైతే నైట్ పడుకునే ముందు ఒక 10 times మనం ఒక పొట్టని ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో నార్మల్గా మోడరేట్ ప్రెషర్ ఇచ్చి ప్రాపర్గా ఈ విధంగా ఒక 10 times నుంచి 15 times వరకు ప్రాపర్గా స్లోగా నిదానంగా సర్క్యులర్ మోషన్లో తిప్పడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా పడుకునే ముందు కనుక మీరు పొట్ట పైన వార్మ్ కంప్రెషన్ కానీ పెట్టగలిగితే ఖచ్చితంగా మీ యొక్క అబ్డోమిన్ మజిల్స్ కావచ్చు, మన ఇంటెస్టైన్స్ కానీ రిలాక్స్ అయ్యి అదేవిధంగా ఇంటెస్టైన్ బ్లోటింగ్ అనేది తగ్గుతుందండి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సింపుల్ పాయింట్స్ అండి, కానీ చాలా ఎఫెక్టివ్ అండి. మీరు ప్రాపర్గా పాటిస్తే తప్పకుండా మీరు కొన్ని రోజుల్లో డిఫరెన్స్ని చూస్తారండి. సో ఏదన్నా కానీ మన రోడ్ కాస్ట్ని పట్టుకొని చిన్న చేంజెస్ చేసుకుంటే తప్పకుండా మనం రిజల్ట్స్ని చూస్తాము. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఒక సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆసనం అండి.
ఈ ఆసనాన్ని కనుక ప్రాపర్గా చెప్పిన విధంగా చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా మీకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా మీరు మలాసన్ కావచ్చు, పవన్ముక్తాసన్ కానీ వీడియో ప్రాక్టీస్ చేయొచ్చండి. దీంతో పాటు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయబోయే ఆసనం వచ్చేసి మండూకాసన్ అండి. మండూకాసన్ అందరూ తెలిసిన విషయం అండి. దీంట్లో నార్మల్ వేరియేషన్ వచ్చేసి మనం వజ్రాసనంలో కూర్చోవాలంటే రిలాక్స్గా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మన స్పైన్ కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా మన ఫింగర్స్ని ఈ విధంగా క్లోజ్ చేసి గుప్పెట్లాగా క్లోజ్ చేసి మనం ఒక రిబ్స్ కింద నాభి పక్కన నాభి నుంచి పక్కన సైడ్ భాగంలో ఈ విధంగా ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేసి డీప్ ఎక్సేల్ చేయాలి. డీప్ ఎక్సేల్ చేసి మన చేతిని పొట్టతో లోపల నెట్టాలండి. మన చేతులతో పొట్టని లోపలికి నెట్టాలి. చూడండి, స్పైన్ స్ట్రైట్, డీప్ ఎక్సేల్, కంప్లీట్గా మన చేతులతో పొట్ట లోపల నెట్టాలి. ఇప్పుడు స్లోగా ముందుకు బెండ్ అవ్వాలండి. ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అదేవిధంగా బ్రీతింగ్స్ నార్మల్గా తీసుకోవాలండి. స్టార్టింగ్లో ఊపిరి తీసుకోవడం మొదలడం కొంచెం ఈ పొజిషన్లో కష్టంగా అనిపిస్తుంది. ట్రై చేయాలండి. నిదానంగా ఊపిరి తీసుకుంటూ వదలడానికి ట్రై చేయాలి. ఒక 30 సెకండ్స్ అయిన వెంటనే ఊపిరి తీసుకుంటూ పైకి వచ్చేయాలండి. అండ్ రిలాక్స్. సో ఇంతక మనం చేసిన సింపుల్ వేరియేషన్ అండి. ఇప్పుడు మనం చెప్పేది జాగ్రత్త తినండి. ఇప్పుడు నేను మీకు ఒక బలూన్ ఇచ్చానండి. ఒక బలూన్ ఇచ్చాను. దాంట్లో బాగా గాలి నింపాక ఇంత పెద్దగా అవుతుందండి. సో ఇంత పెద్ద బలూన్కి మనం మధ్యలో కనుక పాయింట్ పెడితే బలూన్ మధ్యలో పాయింట్ పెడితే ఏమవుతుందండి, ఆ బలూన్ మధ్యలో పాయింట్ పెట్టినప్పుడు బలూన్ సైడ్స్కి మొత్తం ఉబ్బుతుందండి. అంతే కదా, ఆ ఒక ప్రెషర్ అనేది సైడ్స్కి మొత్తం వస్తుంది. సో మనం చేసే మండూకాసన్లో కూడా మనకి 70 to 80% ఆర్గన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటుందండి. మెయిన్ ఆర్గన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మనకి. సో మనకి నాభి అనేది మెయిన్ సెంటర్ పాయింట్ అండి, మిడిల్. సో దాన్ని మనం ఏం చేస్తామండి, ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఈ విధంగా పెట్టి మనం ఒక బటన్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా క్లోజ్ చేస్తామండి. క్లోజ్ చేసి ఈ టిప్ రావాలండి, ఈ పాయింట్ తెలియాలి మనకి. ఈ పాయింట్ వచ్చినప్పుడు మనము ఈ యొక్క పాయింట్ని ఎగ్జాక్ట్గా మనం ఒక నాభిలో ప్లేస్ చేస్తామండి. మనం ఒక నాభిలో ప్లేస్ చేస్తాం లెఫ్ట్ హ్యాండ్తో. సో ఈ పాయింట్ మనం ప్రాపర్గా పెట్టిన తర్వాత మనం ఒక ఆపోజిట్ హ్యాండ్తో ఇక్కడ ప్లేస్ చేయాలండి. ఇక్కడ ప్లేస్ చేయాలి. సేమ్ ఇందాక చేసిన విధంగానే డీప్ ఎక్సేల్ చేసిన తర్వాత మన ఒక చేతితో మనం ప్రాపర్గా లోపల నెట్టాలండి. మన ఒక నాభి దగ్గర లోపల నెట్టాలి. నెట్టి ఎక్సేల్ చేస్తూ కిందకి వెళ్ళిపోవాలండి. చూడండి, సేమ్ పొజిషన్. ఎక్సేల్ కంప్లీట్లీ లోపల నెట్టిన తర్వాత స్లోగా ముందుకు వంగాలండి. ముందుకు వంగిన తర్వాత నార్మల్ బ్రీతింగ్ తీసుకొని ట్రై చేయండి. ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేసిన తర్వాత ఊపిరి తీసుకుంటూ పైకి వచ్చేయాలండి. అండ్ రిలాక్స్. ఈ విధంగా. సో ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు మీ యొక్క అసిడిటీ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. దీన్ని మీరు 3 సెట్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇనిషియల్గా అయితే ఒక 3 రౌండ్స్ అండి. 30 సెకండ్స్ వరకు హోల్డింగ్ చేయాలి, 3 రౌండ్స్. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు వజ్రాసనంలో కూర్చొని చేయడం కష్టం అనిపిస్తే మీరు హ్యాపీగా మీ చైర్లో కూర్చొని నిదానంగా చైర్లో కూర్చొని నార్మల్గా చైర్లో ఏ విధంగా కూర్చుంటామో ఆ విధంగా కూర్చొని ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఒక బటన్ వేలు విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా టైట్గా ఈ పాయింట్ ఉంటారండి. ఈ షార్ప్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని నాభి దగ్గర ప్లేస్ ట్రై చేయండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఎగ్జైల్ చేస్తూ ప్రెషర్ ఇచ్చి నిదానంగా మీరు ఎంత వంగగలిగితే అంతే, ఆ విధంగా అండి. ఎంత వంగగలిగితే ఆ విధంగా వంగిన తర్వాత నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలండి. వంగిన తర్వాత నార్మల్ బ్రీతింగ్స్. దాని తర్వాత మనం పైకి వచ్చేటప్పుడు ఊపిరి తీసుకుంటూ పైకి రావాలండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు మీరు కనుక ఒకవేళ ఒక 1 minute మలాసన్ కావచ్చు, అదేవిధంగా పవన్ముక్తాసన్ అండి. పవన్ముక్తాసన్, అర్ధ పవన్ముక్తాసన్ అండ్ పవన్ముక్తాసన్ ఇది కనుక ప్రాక్టీస్ చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుందండి మీకు. అదేవిధంగా మనం ఒక అసిడిటీని కంట్రోల్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ప్రాణాయామ్స్ వచ్చేసి మనకి అనులోమ విలోమ, నాడి శోధన, అదేవిధంగా శీతలి ప్రాణాయామం. సో ఈ యొక్క ప్రాక్టీస్ని కనుక మీరు ప్రతి ఒక్కటి ఒక 3 minutes నుంచి 5 minutes వరకు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఆల్రెడీ మనం అనులోమ విలోమ గురించి, నాడి శోధన గురించి క్లియర్ వీడియో చేసామండి. ఆ వీడియో మీరు చూడండి, లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా ఫ్యూచర్లో నాకు ఈ అసిడిటీకి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉండాలి అనుకుంటే ఈ అనులోమ విలోమ, నాడి శోధన, శీతలి దీంతో పాటు కపాలభాతిని కూడా యాడ్ చేసుకోగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క ప్రాణాయామ్స్ మనకి ఓన్లీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కాకుండా పొట్టకి సంబంధించిన ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరైతే పొట్టకు సంబంధించి గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు బీన్స్ కావచ్చు, కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ, స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్,
ప్రాసెస్డ్ ప్యాకింగ్ ఫుడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ అదేవిధంగా అసిడిక్ ఫుడ్స్ని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే చాలా మంచిదండి. సో మనం ఒక గట్ హెల్త్ బాగుండాలి అంటే మనం ఆల్కలైన్ రిచ్ ఫుడ్ బేస్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి మనకి. దాంట్లో మొదటగా వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, బనానాస్, మిల్లెట్స్, సిలరీ, వాటర్ మిలన్, కుక్యుంబర్, బటర్ మిల్క్, స్వీట్ పొటాటో అండ్ అదేవిధంగా డ్రమ్ స్టిక్ లీవ్స్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీరు మీ యొక్క మీల్స్లో ఒక 2 నుంచి 3 రకాలు కనుక మీరు దీన్ని యాడ్ చేసుకోగలిగితే తప్పకుండా మీరు అసిడిటీని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా హోమ్ రెమెడీస్ చూసుకుంటే మనం నార్మల్గా తాగే టీని కనుక జింజర్ టీతో రిప్లేస్ చేసి అదేవిధంగా మనం కనుక ఆల్కలైన్ వాటర్ని అలవాటు చేసుకుంటే తప్పకుండా మన ఒక అసిడిటీని కంట్రోల్ చేసుకోవడం చాలా సులువు అవుతుందండి. అదేవిధంగా మనం కనుక ఫెనల్ సీడ్స్ని కనుక మన ప్రతి మీల్ తర్వాత కనుక బాగా నమిలి వాటి యొక్క రసాయనాన్ని ఆ జ్యూస్ని కనుక మంచిగా మనం మింగగలిగితే తప్పకుండా మన ఒక డైజెషన్ స్మూత్గా జరుగుతుంది. అదేవిధంగా మనలో ఉన్న గ్యాస్ని ఫ్రీగా బయటకు విడుదల చేయడానికి హెల్ప్ అవుతుందండి. అండ్ లాస్ట్గా మనం కనుక రాత్రి పడుకునేటప్పుడు మన అబ్డోమిన్కి వార్మ్ కంప్రెస్ కానీ పెట్టగలిగితే మన ఒక అబ్డోమిన్ మజిల్స్ రిలాక్స్ అయ్యి మనకి హెవీ బ్లోటింగ్ అండ్ టైట్నెస్ని తగ్గడం కోసం చాలా హెల్ప్ అవుతుందండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ని కనుక మీరు డైలీ ఈవినింగ్ చేయగలిగితే పడుకునే ముందు తప్పకుండా మీకున్న గ్యాస్, అసిడిటీ అండ్ పొట్ట ఉబ్బరం కావచ్చు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గడం గమనిస్తారండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనదండి, ఎవరికైతే సివియర్ స్టమక్ పెయిన్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు స్టమక్లో, అదేవిధంగా రీసెంట్ టైంలో సర్జరీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అవ్వచ్చండి. సో ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మండుకాసన్ వేరియేషన్ ప్రాక్టీస్ చేస్తూ ప్రణాయామ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న హెల్త్ టిప్స్ చెప్పానండి. మనం ఒక లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోగలిగితే మీరు 10-15 సంవత్సరాల నుంచి బాధపడుతున్న గ్యాస్ట్రిక్స్ ఇష్యూస్ని కూడా స్లోగా మనం గ్రాడ్యువల్గా కంట్రోల్ చేయడం గమనిస్తామండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేసి 10 షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన బయోయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.